హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డీసీ జనరేటర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ని డిరైవ్ చేద్దాం. సో ఈ ఈక్వేషన్ అనేది ప్రాక్టికల్గా మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ డీసీ జనరేటర్స్ని డిజైన్ చేయడానికి, అదేవిధంగా మనకి స్పీడ్ కానీ ఫ్లక్స్ కానీ లోడ్ కానీ వ్యారీ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేయడానికి మనకి ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో మరి ఈ ఈఎంఎఫ్ ఈక్వేషన్ని ఎలా డిరైవ్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ద ఫ్యారడేస్ సెకండ్ లా అన్నమాట. ఫ్యారడేస్ సెకండ్ లాని యూజ్ చేసుకొని మనం ఈఎంఎఫ్ ఈక్వేషన్ని డిరైవ్ చేస్తామన్నమాట. సో ఫ్యారడేస్ సెకండ్ లా ఏం చెప్తుంది అంటే ఈఎంఎఫ్ అనేది ఎప్పుడూ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అన్నమాట. అంటే ఈ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అన్నమాట. సో ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అంటే ఏంటి? d∅/dt, చేంజ్ ఇన్ ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు టైం అనమాట. టైంతో పాటు ఫ్లక్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఈక్వల్ టు d∅/dt. మరి ఇక్కడ d∅ అంటే ఏంటి? d∅ చేంజింగ్ ఫ్లక్స్ అనమాట. సో మనం ఇక్కడ 4 పోల్ డీసీ జనరేటర్ని తీసుకున్నాం. మనం దీనికి ఒక కండక్టర్ని కనెక్ట్ చేసాం రోటార్కి. ఇది ఒక రొటేషన్ అనేది కంప్లీట్ చేసింది, అంటే 1 రివల్యూషన్ని కంప్లీట్ చేసింది. సో ఈ 1 రివల్యూషన్ని కంప్లీట్ చేసేలోపు ఇదేం చేస్తుంది? ఈ పోల్స్ దగ్గర ఉన్న అన్ని ఫ్లక్స్ని, టోటల్ ఫ్లక్స్ని కట్ చేసుకుంటూ ఒక రొటేషన్ని కంప్లీట్ చేసిద్ది అనమాట. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని? 4. మనకి అన్ని మిషన్స్లలో 4 పోల్సే ఉండవు కదా, డిఫరెంట్ పోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోల్స్ P అనుకుందాం. అంటే P పోల్స్ దగ్గర ఉన్న ఫ్లక్స్ని అన్నింటినీ కట్ చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట ఒక్క రివల్యూషన్కి. కాబట్టి d∅ ఈక్వల్ టు ఎంత? P ఇంటూ పై అనమాట. అంటే పోల్స్ దగ్గర ఉన్న టోటల్ ఫ్లక్స్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది. ఫై అంటే టోటల్ ఫ్లక్స్ అనమాట. అదేవిధంగా dt అంటే ఏంటి? టైము. అంటే ఇది ఒక రివల్యూషన్ కంప్లీట్ అయ్యేలోపు ఎంత టైం పడుతుంది అని. 1 మినిట్కి మిషన్ అనేది n రివల్యూషన్స్ని కంప్లీట్ చేస్తుంది. సో కాబట్టి 1 రివల్యూషన్కి ఎంత టైం పడుతుంది అంటే ఇప్పుడు 1 రెవల్యూషన్ ఈక్వల్ టు 1 మినిట్కి ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్ అనమాట. కాబట్టి 60 డివైడెడ్ బై n. అప్పుడు dt ఈక్వల్ టు ఎంత అయితే? dt ఈక్వల్ టు 60 డివైడెడ్ బై n అనమాట. సో ఈ ఈక్వల్ టు d∅/dt. ఇక్కడ మనకి d∅ ఎంత? P ఇంటూ పై అనమాట, డివైడెడ్ బై dt 60/n. n ఇలా పైకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? P ఇంటూ పై ఇంటూ n/60. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇప్పుడు మనకి ఆర్మేచర్లో ఓన్లీ మనం ఒకే కండక్టర్ని కనెక్ట్ చేయం కదా, చాలా నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉంటాయి. సో ఆ నెంబర్ ఆఫ్ కండక్టర్స్, టోటల్ కండక్టర్స్ని మనం జెడ్ అనుకుందాం. అర్థమైంది కదా? ఇక్కడ జెడ్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నాయి అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? ఈ ఈక్వల్ టు P ఇంటూ పై ఇంటూ n/60 ఇంటూ జెడ్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అనమాట. సో మళ్ళీ ఈ జెడ్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ని మనం ఎలా కనెక్ట్ చేస్తాము? ప్యారలల్ పాత్లో కనెక్ట్ చేస్తామన్నమాట. కాబట్టి మనకి ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ వచ్చే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏంటి? ఈ ఈక్వల్ టు P ఇంటూ పై ఇంటూ n/60 ఇంటూ Z/A అనమాట. ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనమాట. అంటే P అంటే ఏంటి? పోల్స్ అనమాట. ఈ పోల్స్ దేని మీద ఎఫెక్ట్ చూపిస్తే? ఒకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద, ఇంకొకటి
ఈఎంఎఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఇంకోటి స్పీడు. ఇప్పుడు చూడండి మనకి ఈ రోటర్ అనేది స్పీడ్గా రొటేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి ఇండ్యూస్డ్ అయ్యే ఈఎంఎఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇంకోటి కండక్టర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనకి ఈఎంఎఫ్ కూడా ఎక్కువగా జనరేట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటి, ఏ అంటే ప్యారలల్ పాత్స్ అనమాట. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఉంటాయి, ఆ ప్యారలల్ పాత్స్ని ఇక్కడ మనం ఏ అనుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ ప్యారలల్ పాత్స్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటే మనం తీసుకునే వైండింగ్ని బట్టి. సో వైండింగ్స్ అనేది ఎన్ని టైప్స్, 2 టైప్స్. ఒకటి ఏంటది వేవ్ వైండింగ్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని ప్యారలల్ పాత్స్ ఉంటాయి, అప్పుడు ఈఎంఎఫ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో E = P × π × N/60 × Z/, ఇక్కడ ఏ వచ్చేసరికి వేవ్ వైండింగ్లో ఏ ఆల్వేస్ 2 అనమాట. అంటే ప్యారలల్ పాత్స్ అనేవి ఆల్వేస్ 2 అనమాట వేవ్ వైండింగ్ తీసుకున్నప్పుడు. సో ఇక్కడ 2. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E = P × π × N × Z/120 అనమాట. ఇది మనకి వేవ్ వైండింగ్ తీసుకున్నప్పుడు ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనమాట. ఇది ఫస్ట్ది వేవ్ వైండింగ్. ఇంకోటి వచ్చేసరికి ల్యాప్ వైండింగ్ అనమాట. ల్యాప్ వైండింగ్ తీసుకున్నప్పుడు ప్యారలల్ పాత్స్ అనేవి ఆల్వేస్ P అనమాట. అంటే ఎన్ని పోల్స్ ఉంటాయో అన్ని ప్యారలల్ పాత్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఈక్వేషన్ అనేది ఏమవుతుంది, E = P × π × N/60 × Z/P అనమాట. సో EP క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమైంది, E = 5 × N × Z/60. సో ఇది ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనమాట. అర్థమైంది కదా. సో మనకి ప్యారలల్ పాత్స్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటే మనం కనెక్ట్ చేసే వైండింగ్ టైప్ మీద డిపెండ్ అయి ఉంటాయి. వేవ్ వైండింగ్ అయితే ప్యారలల్ పాత్స్ అనేవి ఆల్వేస్ 2 ఉంటాయి అన్నమాట. అదే ల్యాప్ వైండింగ్ తీసుకున్నాం అనుకోండి, ప్యారలల్ పాత్స్ అనేవి ఆల్వేస్ ఈక్వల్ టు P అనమాట. P అంటే పోల్స్, అంటే పోల్స్ ఎన్ని ఉంటే ప్యారలల్ పాత్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనమాట. ఈ ఈఎంఎఫ్ ఈక్వేషన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, మిషన్ని డిజైన్ చేసుకుంటాం, డీసీ జనరేటర్స్ని డిజైన్ చేసుకుంటాం. అంతేకాకుండా మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేయడానికి మనకి ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనేది యూస్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకి డీసీ జనరేటర్ యొక్క ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనమాట. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.